తెరీసియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీసియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. 2025 నవంబర్ 10 నుండి 21 వరకు భౌతిక శాస్త్రం మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల విద్యార్థులు మరియు అధ్యాపకులు IIRS ఇస్రో యొక్క ఆన్లైన్ కోర్సు RS మరియు GIS అప్లికేషన్స్ ఇన్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయకర్త శ్రీ CM భట్ మార్గదర్శకత్వంలో 19 మంది విద్యార్థులు మరియు 5 అధ్యాపకులు ప్రత్యక్ష పరస్పర సంభాషణ ద్వారా కార్యక్రమంలో పాల్గొని స్థిరమైన సహజ వనరుల నిర్వహణ కోసం రిమోట్ సెన్సింగ్ మరియు GIS పై ఆచరణాత్మక అవగాహన పొందారు. నవంబర్ 14, 2025న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోషకాహార విభాగం ప్లాటినం పెరల్స్ లయన్స్ క్లబ్ తో కలిసి మధుమేహ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు రక్తంలో చక్కెర పరీక్ష ఉచితంగా అందించింది. ముందస్తు గుర్తింపు మరియు సమాజ శ్రేయస్సును ప్రోత్సహించే ఈ అర్థవంతమైన ఆరోగ్య కార్యక్రమం ద్వారా దాదాపు 100 మంది వ్యక్తులు ప్రయోజనం పొందారు. నవంబర్ 15, 2025న మా కళాశాల మిషన్ ఫెస్ట్ ను జరుపుకుంది. ఇది విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచన, సాంస్కృతిక వ్యక్తీకరణ మరియు ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో నిండిన ఒక శక్తివంతమైన వార్షిక కార్యక్రమం. ఈ వేడుక వివిధ విభాగాల విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా పేదలకు మద్దతు ఇవ్వడానికి నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విద్యా సంవత్సరంలో చిరస్మరణీయమైన మరియు అర్థవంతమైన కార్యక్రమంగా నిలిచింది. నవంబర్ 2025న BSc తృతీయ సంవత్సరం హోమ్ సైన్స్ మరియు మైక్రోబయాలజీ విద్యార్థులు వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. వారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, తేనె ప్రాసెసింగ్, పూల ఆధారిత హస్తకళలు మరియు రికార్డింగ్ స్టూడియోని సందర్శించారు. ఇది తరగతి గది అభ్యాసాన్ని వాస్తవ ప్రపంచ పద్ధతులతో అనుసంధానిస్తుంది. ఈ సందర్శనలో డాక్టర్ M పద్మజ, డాక్టర్ A పద్మావతి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. నవంబర్ 20, 2025న ఐకాఫ్ ప్రణాళిక రూపొందించడానికి, నవంబర్ 26న ఐకాఫ్ రాజ్యాంగ దినోత్సవం కోసం ప్రణాళిక రూపొందించడానికి మరియు డిసెంబర్ 28 నుండి బెంగళూరులో జరిగే జాగో యూత్ కన్వెన్షన్ గురించి చర్చించడానికి ఒక సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. యూనిట్ సలహాదారు డాక్టర్ జ్యోతి కుమారి విద్యార్థులను కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రోత్సహించారు. అనంతరం సమావేశం సెయింట్ రాణి మరియాకు సంఘీభావ గమనికతో ముగిసింది. 20 నవంబర్ 2025న హోమ్ సైన్స్ హెడ్ డాక్టర్ M పద్మజ ఉమెన్ సెల్ విద్యార్థుల కోసం కౌమార ఆహారంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఆమె పోషక అవసరాలు, ఆహార సవాళ్లు మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నొక్కి చెప్పారు. డాక్టర్ A పద్మావతి నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీమతి G రాణి మరియు శ్రీమతి హెప్సిబా కూడా పాల్గొన్నారు. గ్రంథాలయాలు మానవ జీవితంలో జ్ఞానానికి ద్వారాలు. గ్రంథాలయ వారోత్సవాల ద్వారా జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలనే ప్రేరణ కలిగించాలన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ. కళాశాలలో నవంబర్ 14 నుండి 21 వరకు నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సీ పాల్గొని ప్రసంగించారు. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థినులకు అవగాహన కల్పించడానికి నోబెల్ బహుమతి గ్రహీతల జీవిత చరిత్రలు, గిన్నిస్ మరియు లిమ్కా రికార్డులు, కళాశాల గ్రంథాలయంలో సేకరించిన అరుదైన పుస్తకాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాస రచన మరియు క్విజ్ వంటి పోటీలను నిర్వహించారు. వ్యాస రచనలో M శ్రీవిద్య,
వై హేమశ్రీ దుర్గా, ఎం శ్రావణి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను గెలుచుకున్నారు. వక్తృత్వంలో సయ్యాద్ రజియా మిర్జా, మౌనిక, పూజా రవీంద్ర గెలవగా, క్విజ్ పోటీలలో చాందిని సుల్తానా గ్రూప్కు ప్రథమ బహుమతి, పూజా రవీంద్ర గ్రూపుకు ద్వితీయ బహుమతి లభించాయి. వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి మాట్లాడుతూ, విద్యార్థినులలో పఠన సంస్కృతిని ప్రోత్సహించడం మరియు వారికి అభివృద్ధి చెందుతున్న గ్రంథాలయ పాత్రలపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ సిస్టర్ పి మర్సీ, లైబ్రరీ కమిటీ సభ్యులు మరియు చురుకుగా పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందించారు. నవంబర్ 20, 2025న మొదటి సంవత్సరం విద్యార్థులు పోషకాలు మరియు వాటి వనరులపై దృష్టి సారించిన న్యూట్రీవైబ్ క్లబ్ క్విజ్ లో పాల్గొన్నారు. ఆకర్షణీయమైన కార్యాచరణ, అభ్యాసం మరియు ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించింది మరియు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అవసరమైన పోషకాహార భావనలను అర్థం చేసుకోవడంలో వారి జ్ఞానం మరియు ఉత్సాహాన్ని జరుపుకున్నారు. కళాశాలకు చెందిన BBA తృతీయ సంవత్సర విద్యార్థులు జ్ఞాని జైన్, టి అనిత, టి ప్రవళిక, BBA ప్రథమ సంవత్సర విద్యార్థిని జి హైందవి, జువాలజీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని జి నవ్యాలతో కూడిన బృందం పెనుగొండలోని SVKP అండ్ డాక్టర్ KS రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నిర్వహించిన ఇంటర్ కాలేజీ ఎట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ సెలక్షన్స్ ట్రయల్స్ లో పాల్గొన్నారు. ఈ బృందం అద్భుతమైన నైపుణ్యం, పట్టుదల, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి 2వ స్థానాన్ని సాధించారు. ఈ విజయానికి మరింత గౌరవాన్ని చేకూర్చుతూ BBA తృతీయ సంవత్సరం విద్యార్థిని కుమారి జ్ఞాని జైన్ డిసెంబర్ 9 నుండి 12 వరకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కళాశాల తరపున యూనివర్సిటీ ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపికయ్యారు. ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ, ఉప ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ సునీలారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సిస్టర్ సుశీల మరియు అధ్యాపకులు, క్రీడాకారిణులకు తమ అభినందనలు తెలియజేశారు. 26 నవంబర్ 2025న కళాశాల సోషల్ సైన్సెస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించబడింది. స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని, రాజ్యాంగాన్ని రూపొందించిన ముసాయిదా కమిటీ సేవలను స్మరించుకున్నారు. అనంతరం సిస్టర్ మెర్సీ విద్యార్థినులను రాజ్యాంగ ప్రాముఖ్యత గురించి వివరించారు మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి రాజ్యాంగ ప్రాధాన్యతపై ప్రసంగించారు. హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే అంశంపై పొలిటికల్ సైన్స్ లెక్చరర్ శ్రీమతి ఆర్ చిట్టమ్మ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. అధ్యాపకులు ఆయనకు పూలమాలలు వేశారు. విద్యార్థులు KDA హర్షిని మరియు జి పూజ రాజ్యాంగం యొక్క ముసాయిదా మరియు స్వీకరణ యొక్క అవలోకనాన్ని ప్రస్ఫుటం చేశారు. రాజ్యాంగ ప్రమాణం చేయడంతో దాని విలువలు మరియు బాధ్యతలను పునరుద్ఘాటించారు. తృతీయ సంవత్సరం మైక్రోబయాలజీ మేజర్ విద్యార్థులు మహిత, మానస మరియు అనీషా మాండలేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొని 2,34,000 వార్షిక ప్యాక్తో నాణ్యత విశ్లేషకులుగా ఎంపికయ్యారు. ఇది తెలియజేయడానికి గర్విస్తున్నాము. 2025 నవంబర్ 26న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం ప్రారంభంగా కళాశాలలో ఎయిడ్స్ అవగాహనపై పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ అంశంపై తమ సృజనాత్మక ఆలోచనలను మరియు అవగాహనను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ DMHO డాక్టర్ లక్ష్మణ్ నారాయణ్, CPM శ్రీ ఆదిలింగం, DIS హరినాథ్ కుమార్, ఆర్హెడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ K శిరీష, ANM ప్రభావతి, ORW రాజేంద్ర ప్రసాద్ మరియు ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వారు ఎయిడ్స్ నివారణ మరియు ప్రజారోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల NSS కోఆర్డినేటర్ డాక్టర్ K స్వర్ణలత, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ శ్రీమతి చిట్టమ్మ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఎయిడ్స్ పై అవగాహన పెంచడానికి మరియు సమాజ ఆరోగ్య బాధ్యతను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ వారం తెరిసియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని CHST సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ కుసుమప్రియ FSN ద్వితీయ సంవత్సర విద్యార్థిని.
నేను మీ వైష్ణవి FSN ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.